మన కథలు ఛానల్కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. నువ్వాదరిని నేనేదిరిని పార్ట్ 4. ఇంతవరకు ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో 3 పార్ట్లు ఉన్నాయి, చదివి పార్ట్ 4 చదవండి. హాయ్, దిస్ ఈజ్ జస్విత్ శ్రీహర్ష, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ మ్యూజిక్స్ అన్నాడు దర్పంగా శ్రీ చేతిని చాపి. నమస్కారం సార్ అంటూ వినయంగా చేతులు జోడించింది మౌని. అయ్యా మీరు అని అడిగారు రమణ శాస్త్రి గారు అనుమానంగా. నాన్నగారు, ఆయన జస్విత్ శ్రీహర్ష గారని చాలా పెద్ద పాటల కంపెనీకి ఓనర్ అంది మౌని. అవునా? నమస్కారం బాబు. అంత పెద్ద పాటల కంపెనీ ఓనర్ అయిన మీరు మా ఇంటికి సందేహంగా అడిగారు రమణ శాస్త్రి గారు. నమస్తే సార్. అదే, నేను మీ ఇంటికి వచ్చిన పని చెప్తాను. మీ అమ్మాయి పాటలు విన్నాను, చాలా బాగా పాడారు అన్నాడు శ్రీ. ధన్యవాదాలు సార్ అంది మౌని చేతులు జోడించి. కమింగ్ టు ద పాయింట్. నేను ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే, మీరు మా కంపెనీకి పాటలు పాడాలి. మీరు ఇప్పుడు కచేరీలు పాటలు పాడితే వచ్చేదానికంటే డబుల్ పేమెంట్ ఇస్తాను అన్నాడు శ్రీ. మీ ఆఫర్కి కృతజ్ఞతలు సార్. పాటలు అంటే ఎటువంటి పాటలు అంటూ ప్రశ్నించింది మౌని. లవ్, ఫోక్ ఎక్సెట్రా బదులిచ్చాడు శ్రీ. క్షమించండి సార్, నేను కేవలం శాస్త్రీయ సంగీతాన్నే ఆలపిస్తాను. మీ ఆఫర్ని తిరస్కరించినందుకు మన్నించండి అంది మౌని నిర్మోహమాటంగా. వాట్? నేను ఎంత పెద్ద కంపెనీ అధినేతనో, నేనిచ్చేది ఎంత పెద్ద ఆఫరో తెలిసే కాదంటున్నావా అన్నాడు శ్రీ కోపాన్ని ఆపుకుంటూ. అది ఎంత పెద్ద ఆఫర్ అయినా కూడా నేను తిరస్కరిస్తాను సార్. నేను కేవలం శాస్త్రీయ సంగీతమే పాడతాను, నన్ను మన్నించండి అంది మౌని. అంత తలబిరుసుగా సమాధానం ఇస్తారా ఎవరైనా? నా ఆఫర్ కోసం ఎంతమంది కాచు కూర్చుంటే మీరు నా ఆఫర్ని తిరస్కరిస్తున్నారు. దీని విలువ ఎంతో తెలుసా మీకు? అది ఎంతటి విలువైనదైనా నాకు అనవసరం అంది మౌని. చూస్తాను, నన్ను కాదని నువ్వు ఎలా ఉండగలవో నేను చూస్తాను అని కోపంగా వెళ్ళిపోయాడు శ్రీ. అమ్మగారు, కాఫీ అని రంగమ్మ పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకుంది మౌని. రంగమ్మ అందించిన కాఫీ తాగి శ్రీహర్షని తలుచుకుంటూ ఉండిపోయింది. ఇంతలో తన ఫోన్ మోగింది. నాన్నగారు. హలో నాన్నగారు అంది తండ్రి ఫోన్ చేయడంతో. మౌని, ఎలా ఉన్నావమ్మా? అవతల తండ్రి గొంతులో బాధ మౌనికి అర్థమవుతుంది. బాగున్నా నాన్నగారు, మీరు అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఆ మూర్ఖుడు నిన్ను ఎలా చూసుకుంటాడో ఏంటో అని భయం వేస్తుందమ్మా. పంతం కోసం పెళ్లి చేసుకున్నాడు. నిన్ను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకుతో తనకి నీకు ఏదో సంబంధం ఉందని చెప్పి చెడగొట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అదంతా కేవలం నీ మీద కోపంతోనే చేశాడు. నాకు వాడు మనిషిలా కనిపించడం లేదమ్మా. మూర్ఖుడు. తల్లిదండ్రులమైన మేము లేకుండా మీ పెళ్లి జరిగింది. నీ జీవితం ఎలా ఉండబోతుందో ఏంటో అని తండ్రి గొంతు జీరబోతే పక్కనే తల్లి వెక్కుతున్న చప్పుడు.
నాన్నగారు, మీరు భయపడినంత చెడ్డవాడు కాదు ఆయన, చాలా మంచివాడు. నిజమే, స్వేచ్ఛగా తిరిగే పక్షిని పంజరంలో బంధించినవాడు మంచివాడే అని ఇక మాట్లాడలేక ఫోన్ పెట్టేశారు ఆయన. తండ్రి ఫోన్ పెట్టేశాక లేచి అలా బాల్కనీ వైపు వెళ్ళింది. క్రింద లాన్లో ఉన్న పూల మొక్కలను చూస్తూ పరవశించిపోయి నిలబడిపోయింది మౌని. ఎంత పుణ్యం చేసుకున్నాయో ఈ పుష్పాలు, మట్టిలో పెరిగినా సరాసరి దేవుని పాదాల చెంతకి చేరుతాయి. నేను ఓ పుష్పాన్నైతే బావుండు, అనుదినము నీ ధ్యానంలో పరవశించడి దానిని కదా కృష్ణ. ఆ పూల మొక్కల పక్కనే ఉన్న రాయినైనా బావుండు అని అనుకుంటూ రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా, పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా అని పాటను పారవస్యంతో పాడుతున్న మౌనిని హాల్లో గదిలోకి వచ్చి అప్పుడే వచ్చిన శ్రీ కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆఫీస్కి వెళ్ళినా కూడా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక ఇంటికి వచ్చేశాడు. ఐదు అడుగుల ఎత్తుకు సరిపడా లావు, చిలకాకు పచ్చటి చీర ఒంటికి చుట్టుకుని స్నానం చేసుకున్న పొడవాటి కారు మబ్బుల్లాంటి కురులను వదులుగా వదిలేసి అప్పుడప్పుడు ముఖం పైన పడే కురులను సవరిస్తూ రతీదేవికి చెల్లెళ్ళలా కనిపిస్తున్న ఆమెని చూస్తూ ఓ క్షణం అతని మనస్సు వశం తప్పింది. ఇంత అందంగా ఉందేంటిది, నా మాట విని నేను చెప్పినట్లు చేస్తే ఎంత బాగా చూసుకునేవాడిని, అడుగు కింద పెట్టనివ్వకుండా చూసుకునేవాడిని, నా కనుపాపలా చూసేవాడిని. కానీ నా కంటిలో నలుసయ్యింది, నాకు నచ్చేది చేయకుండా ఎందుకెలా ఉంటుంది? అంతటి ప్రతిభ ఉండి ఆ శాస్త్రీయ సంగీతాన్నే పాడతానని తన ప్రతిభను 10 మందికి తెలియకుండా చేసుకుంటుంది. ఛా, ఎంతటి మూర్ఖత్వం ఈమెలో అని అనుకుంటూ తన గదివైపుగా వెళ్ళబోతుండగా మెట్ల పక్కనే ఉన్న లాంగ్ ఫ్లవర్ వాజ్కి చేయి తగిలి అది కింద పడిపోయింది. దాంతో పాటలోని మాధుర్యాన్ని అనుభూతి చెందుతున్న మౌని ఆలోచనల సాగరం నుంచి బయటికి వచ్చింది. ఆమె తన వైపు చూడడం గమనించిన శ్రీహర్ష వడివడిగా తన గదివైపు అడుగులు వేశాడు. అమ్మగోరు, చాలా బాగా పాడినారు. మీ గొంతులో ఏదో తెలియని తీయదనం ఉందమ్మగారు. వింటుంటే బాణాలు రేచి వస్తాయనుకో. చాలా బాగా పాడినారు. అయినా మీ రక్తంలోనే ఉందమ్మగారు ఇంత బాగా పాడడం అంది రంగమ్మ మౌనిని మెచ్చుకుంటూ. ఆమె వైపు చూసి ఓ పేలవమైన నవ్వు నవ్వి వెళ్ళి వంటగదిలో దూరి కాఫీ పెట్టి గదిలోకి తీసుకుని వెళ్ళింది మౌని. మరి ఆమె ఇచ్చే కాఫీని శ్రీ తీసుకుంటాడా లేదా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.